అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు ముప్ప అంకమ్మ చౌదరి గారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, డిక్లరేషన్కి సంబంధించి మొన్నటిదాకా నడిచింది. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారనుకుంటే అక్కడ తప్పించుకునే ప్రయత్నం చేశారు, తప్పించుకున్నారు. కానీ సెంటిమెంట్ని రగల్చాలి అని చెప్పి చేస్తున్నారు. దానికి సంబంధించే క్రైస్తవులని అంటే దళితుల్ని గుళ్ళోకి మీరు పోనివ్వట్లేదు అని చెప్పి కులంకాట తీసుకొచ్చిన పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికి కులాల మధ్య కొంపట్లని రగల్చటం ప్రధాన ధ్యేయంగానే ఇవన్నీ చేశారు అనుకోవచ్చు. అంటే ఆయన దృష్టిలో దళితులంటే అగ్రవర్ణాలు వాళ్ళేమో. ఎందుకంటే డాక్టర్ సుధాకర్ గారు దళితుడు కాదు. నడిబజార్లో పెడరెక్కలు ఇడిచికట్టి ఒక వైద్యుని, మంచి వైద్యుని పిచ్చివాణి చేసేసి ఆత్మహత్య నేను అంటలేదు, హత్య చేశారని చెప్పని నేను భావిస్తున్నాను. ప్రభుత్వ హత్య కింద భావించాలి దాన్ని. ఆయన ఈయనకి దళితుల్లా కనిపించాల. అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని వాళ్ళ శాసనమండలి సభ్యుడు చంపి ఇంటి ముందు తీసుకెళ్ళి పడేసి నేనే చంపాను అని చెప్పి ఆయన లొంగిపోయిన తర్వాత కూడా ఆయన మీద ఎలాంటి అభియోగాలు పెట్టి బయటకు వచ్చే విధంగా చేసేసి ఆయన తన పక్కన కూర్చోబెట్టుకుని తన వాహనంలో తిప్పి సభలో సమావేశాల్లో ముందు వరుసలో కూర్చోబెట్టుకున్నప్పుడు చనిపోయిన వ్యక్తి దళితుడు అని చెప్పని ఆయనకి తెలియలా. అంటే ఆయన దృష్టిలో శ్రీరామమండలం చేసినా లేకపోతే మాస్క్ అడిగినందుకు చంపేసినా, ఏంటిలా మమ్మల్ని ఇలా చేస్తున్నారని చెప్పి దళిత మహిళ ప్రశ్నిస్తే ట్రాక్టర్ పెట్టి తొక్కిచ్చి చంపేసినా ఆయనకి ఏ రోజు వాళ్ళు దళితుల్లా కనిపించాల. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆపద ముక్తుల వాడిని దర్శించుకోవాలని చెప్పని 1,00,000 మంది ప్రతిరోజు వెళ్తే అందుట్లో కనీసం 10,000 మంది దళితులు ఉంటారు. ఆ సంగతి మర్చిపోయినట్టున్నాడు ఇతను. ఈరోజు మీరన్నట్టు ప్రస్తుత రాజకీయాల్లో అతని పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది కాబట్టి అతని పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది కాబట్టి అతను ప్రజాక్షేత్రంలో ఎన్నాళ్ళుంటాడో అర్థం కాదు కాబట్టి ఏ రోజు మళ్ళీ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తానో అనే భయం ఉంది కాబట్టి తన గురించి ప్రజలు మర్చిపోతున్నారు, పట్టించుకోవటం లేదు, అసహించుకుంటున్నారు, కాండ్రించి మొక్కను ఉమ్మేస్తున్నారు, ఆడవాళ్ళు చీపులు గడ్డి తీసుకుని కొడుతున్నారు అనే భావన వచ్చింది కాబట్టి ఈరోజు అవన్నీ దారి మళ్లించడం కోసం అతను ఆ విషయాలన్నీ పక్కదావ పట్టించడం కోసం తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఇలాంటి అంశాలన్నీ బయటకు తీసుకొస్తున్నాడని అయితే మనం భావించాలి. ఓకే, అంటే ఆయన ఒకటి చెప్తున్నారు సార్, గత కొన్ని సంవత్సరాలుగా పాదయాత్రకు ముందు తర్వాత కూడా నేను వెళ్ళాను, అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే ఉన్నారు, ఎందుకు ఎలవ చేశారు నన్ను అప్పుడు అని అంటారు ఆయన. ఇప్పుడు అక్కడ ఆ రోజు మామూలుగా అతను వెళ్ళినప్పుడు రమణ దీక్షితుల వారు ఏ విధంగా చేసింది మనందరికీ తెలుసు. కొంతమంది అధికారులు ఏ విధంగా ప్రవర్తించింది మనకు తెలుసు. పాదరక్షలతో కూడా వెళ్ళాడు ఆయన. మరి డిక్లరేషన్ ఇవ్వాలి అని అంటే దాని గురించి మాజీ మంత్రి గారు ఏం మాట్లాడారో కూడా మనకు తెలుసు. ఎవడమ్మా మూడు కట్టాడు అన్నట్టు మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు ఖర్జూరా నాయుడు కట్టాడా టెంపుల్ చంద్రబాబు నాయుడు కట్టాడా మేమేమని చెప్పాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక రకమైన అహంకార పూరిత కార్యక్రమాలు నిర్వహించారు వాళ్ళు. ఆ రోజు కూడా ఇలాంటి కుల మతాలను అడ్డం పెట్టుకొని ఒక వర్గాన్ని దగ్గర తీసుకొని ఒక కులానికి వ్యతిరేకంగా మిగిలిన వాళ్ళందరూ ఏకం చేసే దాంట్లో 2014 నుంచి 2019 వరకు వాళ్ళు చేసిన ప్రచారాలు కావచ్చు, వాళ్ళు నిర్వహించిన సభలో సమావేశాలు కావచ్చు, విజయవంతం అయిన దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అప్పటి వరకు ఇతను ఎప్పుడు ప్రభుత్వంలో లేడు, పెత్తనం చేయలేదు. మామూలుగా బయట నుండి పెత్తనం చేసుకున్నాడు, లేకపోతే వాళ్ళ నాన్నగారి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆర్థికంగా స్థిరపడ్డాడు తప్ప ఎప్పుడు అధికారంలో పాలు పంచుకోవాలి. ఒకసారిగా అతనికి అధికారం చూద్దామని చెప్పిన భావనలో ప్రజల్లోకి వచ్చింది, ఏదో చేస్తాడు, వాళ్ళ నాన్నగారు ఏదో పగలబొడిచాడు ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పని ప్రచారం చేసుకున్నారు కాబట్టి, నిజమని నమ్మేవాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారాన్ని ఇచ్చారు, లేనిపోయిన అభాండాలు వేశారు, అసత్యాలు ప్రచారం చేశారు, ప్రజలైతే నమ్మారు. 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదిక కూల్చినప్పుడే ప్రజలకు అర్థమైపోయింది అతని యొక్క మనస్తత్వం అనేది ఏంటో. ఈ ప్రభుత్వం కోల్చడమే కానీ కట్టడం రాదు అనేది ప్రజలకు అర్థమైపోయింది. మరి ఆ తర్వాత జరిగిన క్రమంలో జరిగిన విధ్వంసాలు కావచ్చు, హత్యలు కావచ్చు, దోపిడీలు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, మానభంగాలు కావచ్చు, రాజకీయ నాయకుల మీద చర్యలు కావచ్చు, పోలీసుల చర్యలు కావచ్చు స్పష్టంగా ప్రజలందరూ గమనించారు కాబట్టే. అలాగే ఈ దేవదేవుని దేవాలయంలో ఆహారాలు పరిశుభ్రంగా లేకపోవడం,
ఆహారంలో కూడా చండాలంగా పెట్టడం, ఆ ఫుడ్ కూడా నేను కూడా వెళ్ళానండి. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆ ప్రసాదంలో కల్తీ కనపడటం, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆ దేవదేవుడే వీళ్ళందరూ మనసుల్లో కలిగేసి 11 స్థానాలకు పరిమితం అయిపోయాడు. శిక్ష వేశాడు ఆయన. అయినా సరే వీళ్ళకి బుద్ధి రాకుండా ఇంకా దీని గురించి మాట్లాడుతున్నారు. ఆయన నిన్న మాట్లాడతాడు, దేవాలయాలకు వెళ్ళాలి అంటే డిక్లరేషన్ ఇవ్వాలా, రాజ్యాంగంలో రాసిందా. అన్నిటికన్నా నాకు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఏంటంటే, వాట్ దిస్ కైండ్ ఆఫ్ కంట్రీ, ఇది ఎలాంటి దేశం, ఇది 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 సెక్యులర్ కంట్రీయా అంటే సెక్యులర్ కంట్రీ కాబట్టి నాయన నువ్వు నిన్న అంత బహిరంగంగా ఇట్లా మాట్లాడినా కూడా ఇంకా నువ్వు అట్లా ఉండవు. ఇదే అరబ్ కంట్రీలోనో ఇంకోసారి కనీసం నువ్వు ఇదే పరిస్థితి ఉత్తరాదిని జరిగి ఉన్నట్టయితే నీ బతికేందో తెలిసేది. నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టబట్టి, ఆంధ్ర రాష్ట్రంలో ఉండబట్టి నువ్వు ఇంకా మామూలుగా ఉండవు అక్కడ, అది మర్చిపోతున్నావు నువ్వు. ఇదే గనక బీహారు, ఉత్తరప్రదేశ్లో కనుక ఇలాంటివి జరిగి ఉన్నట్టయితే ఏం చేసేవాళ్ళు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అదే భారతదేశం యొక్క గొప్పతనం, ఈ సెక్యులర్ దేశం యొక్క గొప్పతనం. నీలాంటి వాళ్ళు ఎన్ని అకృత్యాలు చేసినా, ఎంత దోపిడీ చేసినా, ఎన్ని హత్యలు చేసినా ఇంకా మాట్లాడగలుగుతున్నారంటే ఈ దేశం ఇచ్చినటువంటి సెక్యులరిజానికి అదే నిదర్శనం. అది మర్చిపోయి మాట్లాడుతున్నావు నువ్వు సాగించావు, నీ ఎంతలాగా సాగించావు కాబట్టి ప్రశ్నించిన వాళ్ళని ఏ విధంగా చేసావో ప్రజలందరూ గమనించారు కాబట్టి నిన్ను ఈరోజు పాతాళాన్ని దొక్కేశారు. ఇంకా నువ్వు ఇంకా ఈ కులాల మధ్య కుంపట రగుల్చాలి అంటే, నిన్న ముఖ్యంగా మీరు గమనించండి, చాలామంది క్రైస్తవ సంఘాల వాళ్ళు మా బైబిల్లో ఉన్న కొన్ని వాక్యాలు చెప్పానండి మేము మానేస్తామని చెప్పి మాట్లాడారు. అంటే నీ మీద వాళ్ళకి అంత ప్రేమ ఉంది, నీ వాక్శుద్ధి మీద అంత నమ్మకం ఉంది వాళ్ళకి. అంటే బైబిల్ కూడా నువ్వు చదవలేవు అనేది చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోయింది. నువ్వు మతాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లు సంపాదించుకోవడం కోసం, నువ్వు అధికారంలో ఉండడం కోసం, ముఖ్యమంత్రి పదవి కోసం నువ్వు ప్రయత్నిస్తున్నావే తప్ప వాళ్ళకు కానీ ప్రజలకు కానీ నువ్వు ఏమీ చేయవని వాళ్ళకి అర్థమైపోయింది. ఇటు క్రైస్తవుల్ని మోసం చేశాడు, అటు హిందువుల్ని మోసం చేశాడు. పవిత్రమైన గంగా నదిలో మునిగి 3 మునకలేసి హిందువుగా మారినట్టు నటించేసి హిందువుల ఓట్ల కోసం ఆ రోజు నువ్వు చేసావు. ఎట్లా మావాడే ఇతను క్రైస్తవుడే కాబట్టి మేము ఓట్లు వేస్తామని చెప్పి వాళ్ళు ఓట్లు వేశారు. హిందువుల్లో కూడా నీ మీద కొంచెం సానుకూలత వచ్చింది. ఆ తర్వాత నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాల మీద జరిగిన దాడులు, విగ్రహాల విధ్వంసం, అలాగే రథాలు తగలబట్టడం, పాస్టర్లకి జీతాలు ఇచ్చారు కండి, అన్ని నువ్వు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు కూడా తృప్తిగా లేరు. ఎందుకంటే వాళ్ళ ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నాడు. చాలా మందికి తెలియనివి ఏంటంటే, ఇది హిందువుల మీద జరిగిన దాడే కాదు, అన్ని మతాల మీద దాడులు జరిగినాయి. క్రైస్తవ మతస్థులకు సంబంధించి వాళ్ళ చర్చిల దగ్గర లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూములను కూడా బలవంతంగా స్వాధీనం చేసుకున్నాడు. వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పాఠశాలలకు సంబంధించిన ఆస్తుల మీద కూడా స్వాధీనం చేసుకున్నాడు. ఇవన్నీ చూశారు కాబట్టి, నువ్వు చేసిన మోసం ఏంటో వాళ్ళకి అంతగా అర్థమైపోయింది కాబట్టి నిన్ను ఈరోజు వాళ్ళు సాంఘిక బహిష్కరణ చేసినట్టే ఒక రకంగా. ఓకే, కాకపోతే మనం సెక్యులర్ దేశంలో ఉన్నాం కాబట్టి ఈ మాత్రం అన్నా నువ్వు అట్లా ఉండవు. ఓకే, ఆయన చెప్తున్నారు నా మతం ఏంటి అని అడుగుతున్నారు. నా మతం మానవత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ హక్కు అతనికి లేదు, ఆ పదాన్ని ఉచ్చరించే హక్కు కూడా లేదు అతనికి. మానవత్వం గురించి మాట్లాడే వ్యక్తి అయితే, నా బాబాయిని చంపింది నారా చంద్రబాబు నాయుడు గారు, ఆదినారాయణ రెడ్డి గారు, లోకేష్ బాబు, అలాగే బీటెక్ రవి వాళ్ళ ప్రమేయంతో జరిగింది ఇదని చెప్పి నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరిన నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దని చెప్పిన నీకు ఈరోజు మాట్లాడే హక్కు ఎలా ఉంది? రాజ్యాంగానికి సంబంధించి నువ్వు ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, పక్షపాత ధోరణి వ్యవహరించకుండా నేను అందరినీ ఒకే రకంగా పరిపాలిస్తాను అంతఃకరణ స్థుతితో అని చెప్పి ప్రమాణం చేసిన నువ్వు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన నువ్వు, దాన్ని తప్పినప్పుడే దాని గురించి మాట్లాడే నైతిక హక్కుని నువ్వు కోల్పోయావు. ఇంకా నువ్వు దాని గురించి మాట్లాడితే మేము ఎలా వింటాం? ఎవరు వింటారు చెప్పండి? ఏ మతం వాళ్ళని ఈరోజు రెచ్చగొట్టాలన్నా కూడా రెచ్చిపోయే పరిస్థితి లేదు. వాడు గుర్తుపెట్టుకోండి, ఇతను ఎంత చేయాలనుకున్నా కూడా ఏమీ చేయలేడు. కులాల మధ్య మతాల మధ్య కుంపడి పెట్టాలి అంటే వాళ్ళు ఏమన్నా ఎర్రి గొర్రెలు అయితే కాదు. ఓకే, సిట్టు ఏదైతే గవర్నమెంట్ వేసిన సిట్లో భయంకరమైన నిజాలు, వాస్తవాలు బయటకు వస్తున్నాయి. అది వస్తే ఎవరైతే టీటీడీ చైర్మన్గా పనిచేశారో వాళ్ళు ఈవోగా పనిచేసి వీళ్ళందరినీ మొత్తం, అంటే టీటీడీ ఇండివిజువల్ బోర్డు అని చెప్తున్నా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధమే లేదని చెప్తారు వాళ్ళు. ఆయన సంబంధం లేకపోతే వీటన్నిటిలో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు? సిట్కి సంబంధించి దర్యాప్తులో నిజాలన్నీ తెలుస్తాయి కాబట్టే
ఒక ప్లాన్ రెడీ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చా? నిస్సందేహంగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారిని ఎప్పుడైతే నియమించారో, సుదర్శన్ రాజు గారిని ఏ విధంగా అయితే నియమించారో, మూడో అతను గోపీనాథ్ జెట్టి గారిని ఏ విధంగా అయితే నియమించారో, వీళ్ళిద్దరిలో ముందు సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారికి ఏ విధంగా అయితే దాని మీద పెత్తనం ఇచ్చేసి ఆయన ఆధ్వర్యంలో ఈ ఇద్దరు కూడా పనిచేయమని చెప్పని ఎప్పుడైతే చెప్పారో, ఆయన గత ప్రభుత్వం ఆయన చేసిన వేధింపులు, ఆయన తిరిగి మళ్ళీ రాష్ట్రానికి వెళ్ళాడు, తిరిగి మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంతో వచ్చిన తర్వాత వచ్చాడు. కాబట్టి గత ప్రభుత్వం ఎన్ని అకృత్యాలు చేసిందో, ఎన్ని ఘోరాలు అయితే చేసిందో క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి. ఈరోజు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎందుకు ఉలికిపాటు పడుతున్నారు అంటే, అక్కడ ఈ ఒక్కటే కాదు, చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది లడ్డు గురించి అనుకుంటున్నారు. లడ్డు ఒక్కటే కాదు, శ్రీవాణి ట్రస్ట్ కావచ్చు, లేకపోతే మిగిలిన దినుసులు కావచ్చు, అక్కడ మధ్యాహ్న పథకం కావచ్చు, లేకపోతే వాళ్ళ నిధులు వినియోగించుకొని ఎక్కడ పక్కదారి మళ్లించినవి కావచ్చు. ఇప్పుడు చాలా మందికి అనుమానం వస్తుంది ఏంటంటే, ఆ నగలన్నీ ఒకసారి చూడండి అయ్యా బాబు, అవి కూడా అసలు అవి నకిలీయా లేకపోతే అసలు ఒకసారి చూడండి అని చెప్పని అంటున్నారు. శేషాచలం అడవులు దానికోసం వాళ్ళు చేసినటువంటి పులి వస్తుందని, పిల్లలను చంపిందని నానా హంగామా చేసేసి రేతులపాట ఎవరు పైకి వెళ్ళనీయకుండా చాలా ఇబ్బంది పెట్టేసి వాళ్ళు కావాల్సినవన్నీ జరుపుకున్నారు. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ బయటకు వస్తాయి. అసలు ఏఆర్ ఫుడ్స్కి ఉన్నాడు ప్రామాణికత ఏంటి, ఎన్ని లక్షల పాల ఉత్పత్తి జరిగితే వాళ్ళకి మనం ఈ అవకాశం ఇవ్వచ్చు. నెయ్యి అంటే వాళ్ళకి మరి ఆ ఉత్పత్తిని బట్టే కదా వాళ్ళ దగ్గర నెయ్యి ఉందనే తెలిసేది. కాబట్టి దానికి ఏం ప్రామాణికం కావాలి, ఆ ప్రామాణికం ఏఆర్ ఫుడ్కి ఉందా లేదు అర్థమైపోయింది. ఇవన్నీ కనుక మనం చూసుకుంటా ఉంటే ఆల్ఫాకి, ఇవన్నీ కనుక మనం చూసుకుంటా ఉంటే వరుసనే అన్నీ బయటకు వస్తాయి. ఇంకోటి కొత్త విషయం ఏంటంటే, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల భాగస్వాములు అయ్యారు ఏఆర్ దాంట్లో అనేది మనకు వస్తున్నటువంటి సమాచారం. అనిల్ కుమార్ యాదవ్ కూడా దాంట్లో రకరకాలుగా పేర్లు చెప్తా ఉన్నారు. ఇవన్నీ బయటికి రావాలా? శ్రీవాణి ట్రస్ట్ డబ్బులన్నీ ఎటుపోయినాయి. ఇప్పుడు ఆ రోజు చెప్తున్నాడు కదా, స్వచ్ఛంగా ఆయన మాట్లాడిందే వస్తుంది కదా సుబ్బారెడ్డి గారు, 3,000 ఉందా 5,000 చేయండి, 5,000 ఉందా 10,000 చేయండి. చూసాను నేను ఆ వీడియో. నేను ఆ రోజు అనుకున్నాను ఏంటి ఇట్లా చేస్తున్నాడు, స్పష్టంగా కనపడతానే ఉంది కదా. తోమాలు ఎంతండి, ఒక 5,000 పెంచండి అంటే ఇవన్నీ ఈ ధనమంతా ఏమైపోయింది, భక్తులు ఇచ్చే విరాళాలు ఏమైపోయినాయి, నిత్యాన్నదానాన్ని ఆ విధంగా ఎందుకు భ్రష్టు పట్టించారు, అంత కలుషితం ఎలా చేశారు, అంత నాసిరకం ఆహారం ఎలా ఇచ్చారు, ఇవన్నీ కూడా ఇప్పుడు వరుసనే బయటకు వస్తాయి. ఏవి ఆగవు కదా. ఇప్పుడు ఇంకోటి, ఏఆర్ ఫుడ్స్ నుంచి ఆ డైరీ నుంచి మీరు తీసుకొచ్చే నెయ్యి వాళ్ళ లారీలు కాకుండా, లేకపోతే దేవస్థానం లారీలు కాకుండా వేరే లారీల్లో ఎలా తీసుకొచ్చారు ఆ ట్యాంకర్లు. దీంట్లో కూడా మళ్ళీ ఇట్లాంటివన్నీ చాలా బయటకు వస్తాయి కదా. ఈ భయమే రేపు వాళ్ళకు ఉంది. సార్, వైసీపీ చెప్తుంది ఏంటంటే, వైసీపీలో కూడా మాట్లాడుతుంది, 40 సంవత్సరాల అనుభవంతో చంద్రబాబు నాయుడు అష్టదిగ్బంధంలో జగన్మోహన్ రెడ్డిని విరికించాడు, ముందుకెళ్ళనివ్వకుండా వెనకెళ్ళనివ్వకుండా చేశాడు, దీంతో వైసీపీ భూస్థాపితం అయ్యే రోజుల దగ్గరకు వచ్చినాయని అని కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అని చెప్పిన పరిస్థితి. నిజంగా నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఇంకొక సంవత్సరం తర్వాత కనుమరుగయ్యే పరిస్థితి. ఎందుకంటే ఆయనకు సంబంధించిన ఆయన పార్టీ వాళ్ళు ఎవరైతే కొంచెం మరకలు లేని వాళ్ళు జనసేన వైపు లేకపోతే బీజేపీ ఒకటి వైపు వెళ్తున్న పరిస్థితి కాదు. మరకలు ఉండవాళ్లే, తను దోపిడీలు చేసిన వాళ్ళే, దొంగతనాలు చేసిన వాళ్ళే, హత్యలను ప్రోత్సహించిన వాళ్ళే, దాడులను ప్రోత్సహించిన వాళ్ళే తన బిడ్డలు, తన అల్లుళ్ళు, తన ఇయ్యంకుళ్ళు, తన స్నేహితులకి కట్టబెట్టి దూచిపెట్టిన వాళ్ళే రక్షించుకోవడం కోసం పక్కదారులు చూస్తున్నారే తప్ప వాళ్ళందరూ మంచివాళ్ళని మీరేమి వాళ్ళకి నాకు తెలిసి దాంట్లో కూడా కోవట్లు ఉన్నారని మనం అనుకోవచ్చా? నిస్సందేహంగా 100%. ఏం జరుగుతుంది పార్టీలో? జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ఏదైతే చెప్పినట్టు వాళ్ళ కోవట్లను పంపించి ఏం జరుగుతుంది కూటమిలో అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం. నిస్సందేహంగా రేపు పొద్దున ఎన్నికల ముందు బయటకు తీసుకొచ్చే ఆలోచన అతను చేస్తున్నాడు, కానీ అది ఆచరణలో సాధ్యమయ్యే పరిస్థితి అయితే కాదు. ఓకే. ఎందుకంటే నిజంగా ఈ ప్రభుత్వం గనక దీని మీద దృష్టి పెడితే, ఇప్పుడు జరుగుతున్న అక్రమాలకి అన్యాయాలకు సంబంధించిన దృష్టి పెడితే, స్థానికులతోటి కనుక మమేకం అయిపోతే, వాళ్ళు ఇచ్చే ఫిర్యాదులు కనుక తీసుకుంటే, ఆనాటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే ఈ అధికారులు కావచ్చు, ఎవ్వరు కూడా నాకు తెలిసి 20-25 సంవత్సరాలు కారాగారం నుంచి బయటికి రానటువంటి అభియోగాలు ఉంటాయి వాళ్ళ మీద. ఓకే. రేపు పొద్దు నుంచి జరిగేది అయితే చూడండి, ఒక నెల రోజుల తర్వాత ఎక్కడికక్కడ స్థానికంగా జరుగుతున్న అన్యాయాల మీద వాళ్ళ మీద ఫిర్యాదులు వస్తే
వాళ్ళు రోజు న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అలాగే పోలీసుల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని ఉంచవలసిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఇక వాళ్ళ బ్రతుకు ఎందుకురా మనం రాజకీయం ఇలా చేసామని చెప్పని వాళ్ళకై వాళ్ళు, వాళ్ళ మీద వాళ్ళ కుటుంబ సభ్యులు, స్నేహితులు అసహించుకునే విధమైనటువంటి అభియోగాలు రాబోతున్నాయి వాళ్ళ మీద. గుర్తుపెట్టుకోండి మీరు కావాలంటే. కాబట్టి ఈ పరిస్థితులు ఇంకా పార్టీ ఎక్కడ ఉంటుంది చెప్పండి మీకు. డెఫినెట్లీ. ఇప్పుడు 3 జారుకున్నారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇంకా 8 మంది ఉన్నారు. ఆ 8 మందిలో ఇవాళ రేపు ఇంకొకడు జారిపోతున్నారనే మాటలు వినపడతా ఉన్నాయి. రేపు పొద్దున 2026 నాటికి, నాకు 2025 నాటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించి రాజ్యసభ సభ్యుల్లో ఉంటే విజయసాయి రెడ్డి ఉంటాడు, లేకపోతే అతను కూడా జారుకోవచ్చు. ఇంకెవరు ఉండే పరిస్థితి అయితే కనపట్టలేదు. వాళ్ళది కనుమరుగైపోబోతుంది. ఇంకా ఎవరు కాపాడతారు అతనికి? ఇప్పుడు దాకా ఏదో కొన్ని దుష్ట శక్తులు ఈ శక్తిని కాపాడటానికి ప్రయత్నం చేశాయి. దుష్టశక్తుల కింద దమయ్యాలని ఈ శక్తిని కాపాడటానికి ప్రయత్నం చేశాయి. ఇప్పుడు వాళ్ళ మెడకే చుట్టుకుంటున్నాం కాబట్టి వాళ్ళు కూడా కాపాడతారని అయితే నేను భావించట్లేదు. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డులో జరిగినటువంటి ఈ కల్తీకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఆ దేవదేవుడికి ఉన్నటువంటి భక్తులు కావచ్చు, లేకపోతే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులకు కావచ్చు, ధార్మిక సంస్థలకు కావచ్చు, హిందూ సమాజానికి సంబంధించి ప్రతి వాళ్ళు రగిలిపోతూ ఉన్నారు. ఇవాళ ఇతనికి ఏదన్నా సహాయ సహకారాలు అందజేస్తే ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేసే పరిస్థితి ఉంది దేశవ్యాప్తంగా. కాబట్టి ఇతను రక్షించే నాదుడైతే ఉండడు. ఇది జరిగే వాస్తవం.